కారు టైర్లు చోరీ చేస్తున్న వారికి చెక్ పెట్టారు కృష్ణా జిల్లా కంకిపాడు పోలీసులు. నిందితుల నుండి 3,52,000 రూపాయల విలువైన 11 కార్లకు సంబంధించిన 44 టైర్లను స్వాధీనం చేసుకున్నట్లు గన్నవరం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. కంకిపాడు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కంకిపాడు సిఐ మురళీకృష్ణ, ఎస్ఐ సందీప్ పాల్గొన్నారు. నిందితులు వల్లూరు బాలాజీ, చింతమల్లి నరేంద్ర కుమార్ను మీడియా ముందు ప్రవేశపెట్టారు. గతంలో కార్ల షోరూంలో పనిచేసిన అనుభవంతో బాలాజీ, నరేంద్ర కుమార్లు టైర్ల దొంగతనాలకు పాల్పడ్డారని డీఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు. టైర్లను ఓ వ్యాన్లో వేసుకుని వెళుతుండగా కంకిపాడు పోలీసులు పట్టుకున్నారని చెప్పారు. కొన్ని రోజులు రెక్కి నిర్వహించి కార్ల కింద సిమెంట్ రాళ్లు పెట్టి చోరీలు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ట్రూ వాల్యూ కార్లు మన సేల్స్ ఇది ఉంది. 11 కార్లకు సంబంధించి 44 టైర్లు, వాటికి ఉన్న ఎల్ఐ వీల్స్ కూడా థెఫ్ట్ జరిగిందని లోపలికి వెనకాల నుంచి వచ్చి ఎంటర్ అయ్యి 11 కార్లకి ఉన్న 4 టైర్లు కూడా డిస్కులతో సహా దొంగిలించబడింది. వెనక నుంచి మరుసటి రోజున నుంచి మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాటికి కార్లకి మేము దాన్ని నేరం జరిగిన విధానం ఎస్ఐ గారు సందీప్, ఎస్ఐ గారు, సిఐ గారు మురళీకృష్ణ గారు, వారి యొక్క సిబ్బంది వెళ్ళి ఆ యొక్క నేరం ఏ విధంగా జరిగింది అనే దాన్ని పరిశీలించారు. నాలెడ్జ్ ఉన్నోళ్ళే ఈ కార్లు యొక్క అనే ఒక అవగాహనకు వచ్చి అప్పటి నుంచి కూడా ఉన్న అన్ని సాంకేతిక పరిజ్ఞానాలని పరిశీలించి ట్రాక్ చేసుకుంటూ ఎవరై ఉంటారనే దాని మీద వివరాలు సేకరిస్తూ కొన్ని క్లూస్ వాళ్ళకి లభించడం జరిగింది. ఇక్కడ బైపాస్ రోడ్లో విజయవాడ వైపు వెళ్తున్న ఏపీ 39 వీడి 4450 నంబర్ కారు గట్టిగా అడిగితే వాళ్ళు ఒప్పుకున్నారు, మేమే చేసామని. మిగిలిన టైర్లు ఎక్కడ ఉన్నాయంటే అవి తీసుకెళ్ళి ఆ మిగిలిన టైర్లు అన్నీ కూడా 44 టైర్లు కూడా మనకి వశపరచడం జరిగింది. ఇక్కడ సంతోష్ ట్రూ వాల్యూ కార్లు మన సేల్స్ ఇది ఉంది. 11 కార్లకు సంబంధించి